ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విజయవాడలో నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి విజయవాడకు వెళ్లనున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు. అంతకుముందు ఉదయం పూట పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం 3వ శ్వేతపత్రంగా ఇంధన శాఖపై విడుదల చేయనుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇంధన శాఖపై వాస్తవ పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వం ఇంధన శాఖను నిర్వీర్యం చేసిన తీరు వివరించనుంది ప్రభుత్వం. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా వివరించనుంది ప్రభుత్వం. 2019కి ముందు ఇంధన శాఖ పనిచేసిన తీరును వివరించనుంది ఏపీ ప్రభుత్వం. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ఉన్న నిల్వ కేంద్రాల్లోని ఇసుక డంప్ల నుంచి అందజేయనుంది. సీవరేజ్ మినహా మరే ఇతర వ్యయాల ప్రజలపై మోపకుండా ప్రభుత్వం ఇసుక అందజేయనుంది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ఇసుక స్టాక్స్ అన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని రూల్స్ పెట్టారు. ఒక మనిషికి ఒక రోజుకి ఆధార్ కార్డు మేరకు 20 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం 3వ శ్వేతపత్రం కూడా విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రిలీజ్ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేయడం తప్పకొడుతాం. ఒకటిగా పోలవరానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో భాగంగా పోలవరాన్ని అంశాన్ని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాల్లో భాగంగా గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వెళ్ళడం ద్వారా పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు అనేది మరోసారి కాపాడ్డా పూర్తిగా నాశనం అవడానికి ఎలా పూర్తి స్థాయిలో ద్వారా ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం జరిగింది. మరోసారి నిర్మాణాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేసినప్పుడు కూడా పూర్తి చేసుకోవడం వల్ల మరోసారి అమరావతి కూడా పూర్తిగా స్థాయిలో అమరావతి నిర్మాణాలు అంటే ఎక్కడైతే కట్టడాలు పూర్తిగా అయిపోయాయో 70% కట్టడాలు పూర్తయిన కట్టడాలను నిర్వహించడం ద్వారా అంటే ప్రాథమికంగా ఉన్న పనులు మొదటి తెలుసుకున్నటువంటి అంశాలు అయితే ఈ విధంగా 2వ అమరావతి నిర్మాణాలపై అమరావతి నిర్మాణానికి సంబంధించిన శ్వేతపత్రాలు 2వ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మరోసారి ఇంధనానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన మరోసారి శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం తీసుకుంటున్నది అంటే ఇన్ని కూడా టెండరింగ్కి వెళ్ళడం పోలవరం టెండరింగ్కి వెళ్తూ అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి 3 రాజధాని అంశాలు కూడా పూర్తిగా నిర్మాణాలు నిర్వహించడం అదేవిధంగా ఇసుక పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విధానాల్లో భాగంగా జేపీ కన్స్ట్రక్షన్ 100 కోట్ల రూపాయలు రాబడి ఇచ్చారో ప్రభుత్వానికి అని చెప్పి జేపీ కన్స్ట్రక్షన్ ఇసుకని వాళ్ళకి టెండర్ పిలిచి వాళ్ళకి అప్పట్లో కూడా మరొకసారి దీనికి సంబంధించి అనధికారికంగా ప్రభుత్వం అధికారిని మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇసుకని ప్రత్యేకంగా దోచుకున్నటువంటి అంశం ఉంది. అయితే ఎక్కడ ఇసుక ల్యాబ్ల్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఇసుక అవకి అందుబాటులో లేకపోవడం ఇసుకని పూర్తి స్థాయిలో ప్లాన్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇసుకని పక్క రాష్ట్రాలకు అందించిన అంశం కావచ్చు. ఎక్కడిని కూడా మరొకసారి అంటే గత ప్రభుత్వం 2019 పూర్తి స్థాయిలో ఉచిత ఇసుక పాలసీ ద్వారా అంది
ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఎడ్ల బండి నుంచి మొదలుకొని పక్కన ఉన్నటువంటి కొన్ని ఇంటి దూరాలకి ఆ వెహికల్ ద్వారా పంపించడానికి అయితే రవాణాకు సంబంధించినటువంటి అంశం అక్కడ మాత్రం పే చేసేటువంటి అంశం ఉండేది. అయితే ఇసుక ఎప్పుడైతే బ్లాక్ జరిగిందో ఈ రివర్స్ సెంటరింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధి దాంతో గా దాదాపుగా సంబంధించినటువంటి ఉపాధి కూలీలు నష్టపోయే ఐడియాలు నష్టపోయినటువంటి పరిస్థితి మరొకసారి ఇసుకని అందులో చూస్తే కనుక నిర్మాణానికి ఆర్యంతో పూజించుకోవాలనుకుంటే ఉపాధి కూలీకి పని దొరికే అవకాశం ఉందని చెప్పి నా ఉద్దేశంతో మరొకసారి ఇసుక తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గతంలో ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు సంబంధించిన మరొకసారి కొత్తగా రూపొందించిన పాలసీ ద్వారా కూడా ఎలా అందించబోతున్నది రైతుల ద్వారా మరొకసారి చంద్రబాబు నాయుడు రోజు మధ్యాహ్నం 3 గంటలకి దీన్ని ఏదైతే చేతబోతున్న ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొకసారి ఇసుక పాలసీ గురించి చెప్పేటువంటి అవకాశం కలిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.